హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటిదంటే నాకైతే యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిందన్నమాట. అసలు ఈ పిన్ ఎందుకు వస్తుంది, దీనివల్ల మనకు ఏం ఉపయోగం ఉందనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ గూగుల్ పిన్ ఎవరైతే అప్లై చేస్తారో ఇది ఎన్ని రోజులకు వస్తుందో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వినండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ దీనికంటే ముందు మనము ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఐడి వెరిఫికేషన్ చేయాలంటే మనకు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఇవి అడుగుతుంది. ఇది మనం నేను ఆల్రెడీ పక్కన మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను, చూడండి ఒకసారి. ఇది అడిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్, మ్యాక్సిమం అందరూ పాన్ కార్డే పెడతారు, డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ పెట్టరు. కాకపోతే అది పెద్ద ప్రాబ్లం వస్తుంది, సరిగా అది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మనం పాన్ కార్డ్ పెట్టాలి. పాన్ కార్డ్ పెట్టినప్పుడు మనము దానికి మార్జిన్ కరెక్ట్ ఉందా లేదా, నేను ఒకసారి మీకు పైన స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. మనం ఈ విధంగా అయితేనే మనం పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలన్నమాట. 2 సైడ్స్ కూడా చూసుకోవాలి, 1-2 సార్లు. దానిపైన లైటింగ్స్ కానీ, ఏదన్నా లైన్స్ కానీ, ఇంకేదన్నా బయట బ్యాక్గ్రౌండ్ కానీ అలాంటిది ఏమి ఉండకూడదు. నీట్గా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినప్పుడు మనకు ఐడి వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది అన్నట్టు, ఏమని, మీ ఐడి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, మీ డాక్యుమెంట్ అనేది మేము వెరిఫై చేసుకున్నాము, మీరు పంపించిన అడ్రస్కి మేము మీ పిన్ను అంటే గూగుల్ యాడ్సెన్స్ పిన్ పంపిస్తున్నాము, అది మీకు వస్తుంది. వచ్చినప్పుడు మీరు 6 అంకెల నంబర్ని కొట్టండి, మీ ఐడి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని మనకు వస్తుంది. ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే మీకు సక్సెస్ఫుల్గా అన్నట్టు మీకు వస్తుంది. ఇదన్నమాట. మనం ఒక్క మిస్టేక్ చేసినా కానీ చాలా ప్రాబ్లంలో పడతాం. ఎందుకంటే ఎంత కష్టపడి మనం మానిటైజేషన్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ మన ఛానల్ పైన అయితే చాలా ఎఫెక్ట్ పడుతుంది. అది మనం ఇక ఊహించుకోలేమన్నట్టు, చాలా ఇబ్బంది ఉంటుంది. అది కేవలం అది యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఇంకా నా పేరు ఉంది, అలాగే నా మొబైల్ నెంబర్, హౌస్ నెంబర్తో సహా, విలేజ్ నేమ్, మండల్ నేమ్ అన్ని నేను క్లారిటీగా స్టెప్ 2 వెరిఫికేషన్ చేసేటప్పుడు నేను అడ్రస్ అనేది మన ఐడి వెరిఫికేషన్ చేసుకోమంటుంది మనకు స్టెప్ 2 వెరిఫికేషన్లో. ఇది ఎవరికి అడుగుతుంది అంటే యూట్యూబ్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి అడుగుతుంది. అసలు యూట్యూబ్ మానిటైజేషన్ ఏంటిదంటే మనకు 1000 సబ్స్క్రైబర్ అలాగే 4000 వాచ్ టైం అయితే ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే ఈ గూగుల్ పిన్ అప్లై చేసుకునే చాయిస్ వస్తుంది అన్నట్టు. ఇది అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి ఫ్రెండ్స్. 1-2 సార్లు చూసుకొని చేయాలి. ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు చెప్తాను. లేదా కింద కామెంట్లో చేయండి. దీనికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇది నాకు పిన్ను నేను అప్లై చేసిన తర్వాత అసలు వస్తుందా రాదా, చాలా మంది యూట్యూబర్స్లు ఏమన్నారంటే, ఇది కొందరు మనం ఐడి వెరిఫికేషన్ చేసేటప్పుడు అడ్రస్లో ఏదైనా మిస్టేక్ చేస్తే మనకు ఇది రాదు, మనకి ఇది అప్లై చేసుకునేదానికి 3 టైమ్స్ ఉంటుంది అన్నట్టు. 3 టైమ్స్ కూడా మనకు 3 టైమ్స్ వేస్ట్ అయిందనుకో, తర్వాత మనం అప్లై చేసుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది. అది యూట్యూబ్ టీం వాళ్ళతో మనం మాట్లాడాలి, అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. సో మనకు ఉన్న 3 చాయిస్ పోగొట్టుకోకుండా మనము ఫస్ట్ చాయిస్లోనే మంచిగా నీట్గా మన అడ్రస్, మన ఫోన్ నెంబరు, మన హౌస్ నెంబరు క్లారిటీ ఇస్తే మనకు దగ్గర నాకు ఇప్పుడు వచ్చింది ఏంటంటే, నాకు 15 రోజుల్లోనే వచ్చేసింది అన్నట్టు. పల్లెటూరు వల్ల మనకు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు వచ్చేస్తుంది అన్నట్టు. ఒకవేళ మనం సిటీ ఏరియాలో ఉన్నాం అనుకో, మనకు ఒక 10-15 రోజుల లోపల వచ్చేస్తుంది అన్నట్టు. మ్యాక్సిమం ఒక 10 రోజులు వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇదన్నమాట. ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ ఎందుకు వస్తుంది, అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటిది అనేది నేను చెప్తాను, వినండి. గూగుల్ యాడ్సెన్స్ అంటే ఇప్పుడు మనకు ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకు ఇప్పుడు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది కదా, మనకు డబ్బులు వచ్చింది మన అకౌంట్లో మనకు పడాలంటే మనం కంపల్సరీ ఇందులో ఒక పిన్ అనేది పంపిస్తారు మనకు, గూగుల్ యాడ్సెన్స్ అని. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకు ఒక పిన్ ఉంటుంది అన్నమాట, ఇందులో లోపల ఉంటుంది 6 అంకెల పిన్ ఉంటుంది. ఆ పిన్ మనం ఎంట్రీ చేస్తే మనకు ఐడి వెరిఫికేషన్ సక్సెస్ అవుతుంది అన్నట్టు. నేను పక్కన మీకు ఆల్రెడీ ఒకటి స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే మనము ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనకు నేను ఆల్రెడీ వెరిఫైడ్ 2 చూపిస్తున్నాయి కదా, ఈ విధంగా మనం 2 ఒకే అయింది అనుకో, మనకు నెక్స్ట్ మనము పేమెంట్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసినాం అనుకో, మనకి ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ డైరెక్ట్ మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నట్టు. మధ్యలో ఇక ఎక్కడ మనకు రిస్క్ ఉండదు అన్నట్టు. ఈ యొక్క ప్రాసెస్ మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనుకో, మనం ఇక మానిటైజేషన్ నుంచి మనం కంప్లీట్గా బయటపడ్డామని అనుకోవచ్చు. సో ఇదన్నమాట. మీకు ఎవరికైనా గూగుల్ యాడ్సెన్స్ పిన్ మీరు అప్లై చేసి మీకు రాలేదంటే మీరు ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు చెప్తాను.
మనం మ్యాక్సిమం వస్తుంది. కాకపోతే ఎవరైనా మనం అడ్రస్ సరిగ్గా ఇవ్వలేకపోతేనే అది ఆగిపోతుంది తప్ప మ్యాక్సిమం మనకు వచ్చేస్తుంది. ఒక ఛాయిస్లో మనకు రాలేదనుకో మనకు నెక్స్ట్ ఇంకో ఛాయిస్ ఉంటుంది. ఇంకోసారి రీఅప్లై అని మనం వస్తే ఇంకోసారి వస్తుంది. ఒకవేళ అది కూడా పోయిందనుకో థర్డ్ టైంకి మీరు అప్లై చేయకండి, ఏదైనా మిస్టేక్ ఉంటే పోతుంది. సో మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, అంటే యూట్యూబ్ మానిటైజేషన్ సంబంధించింది కావచ్చు, ఇంకా ఏదైనా వ్యూస్ కావచ్చు, ఇంకేదైనా థంబ్నెయిల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ ఎలా పుష్ చేయాలి, ఎలా రన్ చేయాలని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేదా నా కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ విధంగా అయితే మనకు గూగుల్ అడ్సెన్స్ పిన్ వచ్చిందన్నమాట. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి.